రైట్ చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఈడ్చుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. కొత్తగా వచ్చినటువంటి ఇప్పుడే ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అది తెచ్చినటువంటి లారీ ఏదైతే ఉన్నదో అది కూడా పూర్తిగా పోలీసు శాఖకు సంబంధించింది కాకుండా ప్రైవేట్ వెహికల్స్ కిరాయికి తెచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ చూస్తే వాళ్ళందరినీ కూడా ఒకరి మీద ఒకరిని వేసి గుంజుకపోతా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అందరినీ కూడా ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళి క్షణాల్లో ఇక్కడ ఉన్నటువంటి యువకుల్ని కావచ్చు వీళ్ళందరినీ కూడా తీసేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. వీళ్ళందరినీ కూడా ఒకసారి చూద్దాం అసలు ఏంది జరుగుతూ ఉన్నది. నిజంగా వీళ్ళు నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాల కోసం చేస్తూ ఉంటే వీళ్ళేమో దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంత అక్రమమా? ఇంత అక్రమం మేము అడిగినాము, మీరు ఇస్తారన్న 2 లక్షల ఉద్యోగాలు అడిగినాం. ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి మెప్పు కోసం మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజానికం ఆలోచన చేయాలి. నిరుద్యోగులను ఈ ప్రభుత్వం నిండా ఉంచింది, సంపాలనుకుంటుంది. మాకేదైనా బాధ జరిగితే బాధ్యత ఈ ప్రభుత్వమే తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దయచేసి మమ్మల్ని రక్షించుకోండి. తెలంగాణ సమాజం వీళ్ళు అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దయచేసి రక్షించుకోండి. ఎంపీడీఓ పోస్టులు 120 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఓన్లీ ప్రమోషన్ల ద్వారా చేస్తూ ఉన్నారు. అంటే నిరుద్యోగులను నిండముంచడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. అట్లానే ఎస్ఐపిసి కూడా 20,000 పోస్టులు రిలీజ్ చేసేంత వరకు ఉద్యమం ఆగదు. వీళ్ళది ఏదైనా సరే. ఎందుకు పట్టుకుంటారు నన్ను? ఎందుకు పట్టుకోవాలి నన్ను? కాదు ఒక్క నోటిఫికేషన్ సీఎం గారు అంటున్నారు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నాం అని అంటున్నారు. వెంటనే కావాలి, నాకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. మాకు 5,000 వద్దు, 20,000 కావాలి. ఇది అంటే వచ్చినటువంటి వాళ్ళని అడపదడప ఉన్నటువంటి నిరుద్యోగులు, రోడ్డు మీద పోతున్నటువంటి నిరుద్యోగులను కూడా తీసుకెళ్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వాళ్ళందరినీ కూడా మాట్లాడనీయకుండా పోలీసులు గొంతుకు నొక్కుతూ ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉన్నది. మెట్రోకి సంబంధించినటువంటి వెహికల్స్ అయితే ఉన్నాయి పోలీస్ శాఖకి, వాళ్ళని దాంట్లో కూడా లాక్కెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. వచ్చి వీళ్ళు అక్కడికి వెళ్తాం మేము, మా ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయో అక్కడికి వెళ్తామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా లాక్కెళ్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అసలు ఏం చేస్తూ ఉన్నారు ఏందనేది కూడా అర్థం చేసుకోవాలి మమ్మల్ని, మీరు మాకు కావాల్సినటువంటి అని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి వచ్చింది కాదనా? ఇబ్బంది పెడుతున్నాం అనాలా? అది ఇబ్బంది ఏం లేదు. ఎక్కువ వచ్చినావు కదా, వచ్చినావు కదా, ఎక్కువ